సో బేస్ క్యాంప్స్కి మనకు బస్సెస్ ఇక్కడ ఉండడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఫ్రీ ఆఫ్ ధర్ని మనము బాల్టల్ బేస్ క్యాంప్కి వెళ్ళడం జరుగుతుంది. ఈజ్ మై ఫ్రెండ్, వన్ ఆఫ్ ద ఫ్రెండ్. వస్తున్నా బేస్ క్యాంప్ బస్ శ్రీనగర్ మీరు చూస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా చేయాలి మనం ఎక్కడం జరిగింది. చలో రైట్ రైట్. హర హర మహాదేవ్, శంభూ శంభూ బం బం బోలే. ద ఫైనల్ రీచ్ టు శ్రీనగర్. హ్యాపీ, టోటల్ హ్యాపీ, రైట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఫైనల్గా రీచ్ టు శ్రీనగర్. మనము శ్రీనగర్ నుంచి వెళ్ళడం జరుగుతుంది. మనము అక్కడ నుంచి మనం పాస్ తీసేసుకుని అక్కడ నుంచి మనం ఫైనల్గా మనం వచ్చేసి శ్రీనగర్ నుంచి బాల్టల్కి మనం పాస్ తీసుకున్న తర్వాత దాదాపు 2.5 hours రీచ్ అయిన తర్వాత అంటే ఈవినింగ్ వరకు మనం రీచ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ నుంచి ఎర్లీ మార్నింగ్ మనం అనుకున్నట్టు అమర్నాథ్ యాత్ర కేవ్స్కి స్టార్ట్ కావడం జరుగుతుంది. సో పూర్తి వీడియోలో నన్ను చూస్తుండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫాలో టు మై ఛానల్. హర హర మహాదేవ్, శంభో శంకర, హర హర మహాదేవ్. జై బాబా బర్ఫాని, జై బర్ఫాని, జై బాబా బర్ఫాని. హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, హర హర మహాదేవ్. సో మనం ఇక్కడ నుంచి శ్రీనగర్ నుంచి బయలుదేరడం జరిగింది మనం బేస్ క్యాంప్కి. సో వీడియో బేస్ క్యాంప్ ఎట్లా ఉంది ఓకే. ఇది వచ్చేసి వ్యూ బయట వ్యూ. బేస్ క్యాంప్ లోకి వెళ్ళడం జరుగుతుంది. మనం బేస్ క్యాంప్ లో సో ఫైనల్గా మనము శ్రీనగర్ బేస్ క్యాంప్కి వచ్చేసినాము. హ్యాపీగా వస్తావు. సో మనకు వచ్చేసి బేస్ క్యాంప్ దీని మీద స్టాంప్ వేసి మనము బాల్టల్కి వెళ్ళడం జరుగుతుంది. సో ప్రజెంట్ వచ్చేసి మనకు 12 అవుతుంది. మనకు ఇగో వాళ్ళంతా నిలబడరు లైన్లో. ఇగో వీళ్ళంతా రిజిస్ట్రేషన్. మా షూ మర్చిపోయిండు, బాధపడుతుండు. వందే భారత్లో మర్చిపోయింది. ఇది మా పరిస్థితి. దీని తర్వాత ఏందన్నది మనం చూద్దాము. సో లోపలికి వెళ్ళి మనం ఐడి కార్డు తీసుకొని RF కార్డు తీసుకొని వెళ్ళిపోవడం. సో చాలా తక్కువ మందే ఉన్నారు ప్రజెంట్. ఎండ అయితే బాగానే కొడుతుంది, మనకు బాగానే కొడుతుంది. విన్నారా? శ్రీనగర్ బేస్ క్యాంప్లో ఉన్నాం. సో వచ్చేసి మనకు కార్డు RF కార్డు కోసం మనం ఎదురు చేస్తున్నాము. సో కొద్దిసేపట్లో మనకు ఆడుదాం. ఎండ అయితే బాగానే ఉంది మనకు. సో నేను వచ్చేసి బాగా ఒక షూ జత ఉంటాయి మన ఎక్స్ట్రా మళ్ళీ నాకు అదే కావాలి. సో ఈ లైన్లో నిలబడి మనం క్యాంప్ చేసుకొని మనం ఇక్కడ కనబడుతుంది బేస్ క్యాంప్ అంతా. మా బ్రదరు ఆల్మోస్ట్ క్యారీ చేసిండు. మ్యాక్సిమం ఒక 1000 పెట్టి షూ కొనడం జరిగింది. కాళ్ళకి ఇద్దామనే లోపలనే వందే భారత్లో మర్చిపోయాడు. సో నేను కూడా సపోర్ట్ చేయగలరు అనుకుంటున్నాము. వందే భారత్లో ఎవరికి దొరికినా కింద లింక్ ఇస్తాను. ఆ లింక్కి మీరు ఫార్వర్డ్ చేయగలరని కోరుతున్నాము. అదే భారత్. మేము ప్రజెంట్ వచ్చి శ్రీనగర్లో ఉన్నాము. సో ఫైనల్గా మనకు వచ్చేసి RFI కార్డు కూడా రావడం జరిగింది. ఇది వచ్చేసి మన నంబర్. సో ఇక్కడ నుంచి మనము బాల్టల్ వెళ్ళడం జరుగుతుంది. సో మెయిన్ ఇప్పుడు వచ్చేసి మనము కాన్వాయిలు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. సో అక్కడ నుంచి ఏమన్నా లంగాల్లో తినేసి ఇక్కడ నుంచి 4 hours అంట. టోటల్ మనం వచ్చేసి 5 o'clock మేబీ రీచ్ కావచ్చు అనుకుంటా బాల్టల్కి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీతో అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో మనం లోపలికి వెళ్ళడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఇప్పుడు 12 అవుతుంది మనకు. ఓకే రైట్.
వెల్కమ్ టు ట్రాన్సిస్ క్యాంప్. పాత ఫుల్ సేఫ్ సెక్యూరిటీ మీద మనం వెళ్తున్నాము. రోడ్డు పక్కన కూడా చాలా మంది మిలిటరీ వాళ్ళు ఉన్నారు. సో ఓన్లీ మనం వచ్చేసి శ్రీనగర్ టు బాల్టల్ వెళ్ళడానికి మనకు కాన్వాయ్లోనే వెళ్తున్నాం మనము. సో మనకు అట్లీస్ట్ లాస్ట్ కాన్వాయ్ దొరికింది. ఒకవేళ ఇది మిస్ అయితే మాత్రం మళ్ళీ మార్నింగే మనము వెళ్ళాల్సి వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మేము ఒక ఇద్దరం దీంట్లో ఉన్నాము, మిగతా వాళ్ళు మా ఫ్రెండ్స్ 3 నెంబర్ దాంట్లో ఉన్నారు. మీకు రోడ్ మీద కూడా కనబడుతున్నారు మీ మిలిటరీ వాళ్ళు. ఆల్మోస్ట్ యాజ్ అ సేఫ్ జర్నీ వీళ్ళతోని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్. ఇంత సేఫ్టీగా మమ్మల్ని సెక్యూరిటీ చేస్తూ మేము ముందుకెళ్తున్నాము. ఆర్మీ వాళ్ళకు నిజంగా హ్యాట్సాప్. ప్రతి ఒక్క ఇండియన్ తన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన ప్లేస్ అమర్నాథ్ యాత్ర. సో మాతో పాటు మీరు కూడా చేస్తారని నేను అనుకుంటున్నాను ఈ వీడియో చూసి. ఇది మేము నిజామాబాద్ నుంచి ఆల్మోస్ట్ 3 నెంబర్స్ వచ్చాము. హైదరాబాద్ నుంచి ఒకటి, మంచిర్యాల నుంచి ఒక క్యాండిడేట్ వచ్చాము. సో నా వీడియోలో మీకు పూర్తిగా కనబడుతుంది. సో మీరు కూడా చూసి మాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాము. ఇలాంటి ఇంకో మంచి మంచి యాత్రలు చేసి మేము ముందుకు వస్తామని కోరుకుంటున్నాము. అలానే ఇక్కడ మనకు వచ్చేసి కాన్వాయ్ ఆపడం జరిగింది. సో ఇక్కడ వచ్చేసి కొన్ని వెహికల్ ముందు ఇంకా ముందు వెళ్తున్నాయి కాబట్టి వెహికల్ ఆపి అన్ని ఒకటేసారి వెళ్ళడం జరుగుతుంది. ఇది వచ్చేసి 4 వీలర్స్. ఇప్పుడు అన్ని ఒకటేసారి వెళ్తాయి. ఇప్పుడు అన్ని వెళ్తాయి ఒకటేసారి వెహికల్స్. ఇవన్నీ ఒకటే కాన్వాయ్ కాబట్టి మనకి రూట్ కొద్దిగా అన్సెక్యూరిటీ కాబట్టి మనకు ఒకే లైన్లో వెళ్ళడం జరుగుతుంది. సో మిలిటరీ వాళ్ళు కూడా దీనికి చాలా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో మినిమం మనము ఒక 20-25 కిలోమీటర్స్కి ఒకసారి మనకు ఒక బటాలియన్ మొత్తం స్టాప్ చేసి కరెక్ట్ 4 వెహికల్స్ వచ్చినాయి, ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, అక్కడ నుంచి ఎన్ని వెహికల్స్ వచ్చినాయి కూడా సెట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆపి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ మూవ్మెంట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా మనం ముందుకు బాల్టాల్ వరకు ఇలానే ఉండడం జరుగుతుంది మనకు. సో ఐ ఫీల్ ప్రౌడ్ టు ఇండియన్ ఆర్మీ, స్పెషల్ టు సపోర్ట్ టు యాత్రికులు. బేసికల్ చాలామంది భయపడుతూ ఉంటారు మనం ఇక్కడికి రావడానికి. సో ఇక్కడ చూస్తే అలాంటిది ఏం పరిస్థితి ఏం లేదు. సో ఇండియన్ ఆర్మీ టోటల్గా ఫ్రెండ్లీగా సపోర్ట్ చేస్తున్నారు. అదే మన తెలంగాణ పోలీసులు అయితే ఇక మీకే వదిలేస్తున్నారు గాలికి, మన వాళ్ళు ఎలా ఉంటారు. సో ఎవ్రీవన్ ఈచ్ వన్ టు ఎవరిని అడిగినా అని ఇబ్బంది పడకుండా ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మనకు. సో అలా కాదు, ఇలా వెళ్ళాలి, ఇలా ఉంటుంది, మీరేం భయపడకండి, ఈ రూట్లో వెళ్ళండి అని. ఒకవేళ రాంగ్ రూట్ వెళ్ళినా కానీ మనకు మంచి గైడెన్స్ చేసి ఆ రూట్లో పంపడం జరుగుతుంది. ఇది ఇప్పుడు నేను ప్రజెంట్ చెప్పాల్సినది. దాదాపు మనము శ్రీనగర్ నుంచి వెళ్ళి కూడా 20-30 కిలోమీటర్స్ రావడం జరిగింది. ఫైనల్గా మనం రీచ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో మీకు ఒకసారి చెప్పాలనుకుంటున్నాను. అలానే మీకు ఇంకా కనబడుతున్న కాన్వాయ్లు కూడా మనకి ముందు ఒక 3 ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి. ఆ బస్కి లాస్ట్ బస్ ఇంకా కూడా ఏం లేదు, ఇదే లాస్ట్ కాబట్టి. సో రోడ్డు మధ్యలో కూడా మీకు కనబడుతున్న ఆల్రెడీ మీద వీడియోలో కూడా చూపెట్టడం జరిగింది. సో ఇక్కడ మనం అనుకున్నట్టు అంతా ఇవేనా ఉంది, బట్ సేఫ్టీ ప్లేస్ మన, ఎందుకంటే చాలామంది వస్తూ ఉంటేనే మనం ఇది కూడా ఫ్రీ ప్లేసెస్ కనబడ అవుతుంది. ఎందుకంటే మనం ఎప్పుడో యాత్రికులు మనం అమర్నాథ్ ఉన్నప్పుడే రావడం కాకుండా మామూలు టైంలో కూడా విజిట్ చేస్తూ ఉంటేనే బాగుంటుందని ఒక అభిప్రాయం. సో టోటల్ అంతా మనకు ఇండియన్ ఆర్మీ కంట్రోల్లోనే ఉంది మనకు. సో మీకు కూడా దారి మధ్యలో అటు ఇటు లెఫ్ట్ రైట్ సైడ్లో మీకు కనబడుతుంది. ఎవ్రీ 1 కిలోమీటర్, మేబీ నేను అనుకుంటున్నాను 1 కిలోమీటర్ బిట్వీన్లోనే ఉండొచ్చు ఇండియన్ ఆర్మీ. చాలా సేఫ్గా ఉంది, మాకు కూడా హ్యాపీగా ఉంది యాత్ర. ఇంకా విజయవంతం సాగుతా నేను కూడా అనుకుంటున్నాను. ఖమ్మం భోలేనాథ్ ఇంకా కమిటీ వస్తుంది కదా, వస్తున్నది అదనుకుని వస్తున్నది.
తెలిసి ఫ్రంట్ కూడా ఉంది కావచ్చు కదా ముంగట కూడా. సో మీకు కనబడుతుంది ఇక మనకు వచ్చేసి హిల్ స్టేషన్ కూడా స్టార్ట్ అయింది. మీకు దూరంగా కనబడేటి అన్ని పర్వతాలు, బట్ దీనిలో మీకు తక్కువనే కనబడచ్చు, తక్కువనే కనబడచ్చు. సో వ్యూ వచ్చేసి ఇలా ఉంటుంది ప్రజెంట్. ఎండ మాత్రం జుమ్ము జుమ్ము కొడుతుంది మనకు. ఇటు హిల్స్, నాకు రైట్ సైడ్ గ్రీనరీ కూడా చాలా బాగుంది మనకు. హిల్ స్టేషన్ మాత్రం ఏమన్నా ఉందా, గ్రీనరీ హిల్స్ మాత్రం.
ఫైనల్గా బాల్టాల్ రీచ్ కావడం జరిగింది. మనకు వచ్చేసి బాల్టాల్ ఇది పార్కింగ్ ఏరియా మొత్తం టోటల్ మనకు వచ్చేసి దాదాపు 100 కిలోమీటర్స్ 4 అవర్స్ జర్నీ పడింది మనకు. సో ఇది వచ్చేసి టోటల్ బాల్టాల్ వ్యూ, ఇదంతా బాల్టాల్.